హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామమ్మా, బయోట్ సావర్ట్స్ లా అంటే ఏంటి, బయోట్ సావర్ట్స్ లా యొక్క అప్లికేషన్ ఒకటి చెప్పుకున్నాం. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫైనైట్ లాంగ్ కరెంట్ క్యారింగ్ వైర్. ఒక ఇన్ఫైనైట్ లెంత్ ఉన్నటువంటి వైర్ తీసుకొని అందులో కరెంట్ అనేది పాస్ చేస్తూ ఉన్నట్లయితే దాని చుట్టూ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా కనుక్కున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్. ఒక సర్క్యులర్ లూప్ తీసుకొని ఆ సర్క్యులర్ లూప్లో కనుక కరెంట్ అనేది వెళుతూ ఉన్నట్లయితే దాని యొక్క యాక్సిస్ మీద ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నా, ఇది సర్క్యులర్ లూప్ అనుకోండి. ఈ సర్క్యులర్ లూప్ యొక్క సెంటర్ని ఓ అనుకుంటున్నాను, దీని యొక్క రేడియస్ని స్మాల్ ఏ అని తీసుకుంటున్నాను. ఇందులో వెళుతున్నటువంటి కరెంటుని ఐ అని అనుకుంటున్నా. ఐ అనేటువంటి కరెంటు ఈ లూప్లో వెళుతుంది. దీని యొక్క రేడియస్ ఎంత, ఏ. ఓ అంటే మీకు ఎగ్జాక్ట్గా ఇది సర్కిల్ షేప్లో కనబడలేదు, ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసాం అనుకోండి, సైడ్ నుంచి చూస్తే ఎగ్జాక్ట్గా సర్కిల్ ఇలా ఉంటుంది. దీన్ని మనం కొంచెం పక్కకు తిప్పామనుకోండి ఈ విధంగా కనబడుతుంది. అంటే నేను 2 డైమెన్షన్లో మనకి గీయటం అనేది ఈ డయాగ్రామ్ని 2 డైమెన్షన్లో గీయాలి కాబట్టి దీన్ని కొంచెం స్లాంట్గా తిప్పా. మీరు ఎగ్జాక్ట్గా ఇది సర్కిల్ షేప్లో లేదు కదా సార్ అని మాత్రం అనద్దు, ఓకే. సరే, ఇప్పుడు ఇందులో కరెంట్ అనేది పాస్ అవుతుంది. అయితే దీని యొక్క యాక్సిస్ మీద మనం ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందో కనుక్కోవాలి. యాక్సిస్ అంటే ఏంటి, ద లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ ప్లేన్ ఈజ్ నోన్ యాజ్ యాక్సిస్. మనం తీసుకున్నటువంటి సర్కిల్కి సెంటర్ గుండా పాస్ అవుతూ దాని యొక్క ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే దాన్ని యాక్సిస్ అంటాం. ఇది యాక్సిస్. ఈ యాక్సిస్ మీద సెంటర్ నుంచి ఎక్స్ దూరంలో ఒక పి అనేటువంటి పాయింట్ని నేను తీసుకున్నాను. పి అనేటువంటి పాయింట్ తీసుకున్నాను ఎక్కడ, ఓ నుంచి ఎక్స్ దూరంలో పి అనేటువంటి పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పి దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. పి దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దేన్ని ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయాలి, బయోట్ సావర్ట్స్లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. బయోట్ సావర్ట్స్లో చేసేటప్పుడు మనం గుర్తుంది కదా, ఒక వైర్ తీసుకున్నాం, పీక్యూ అనేటువంటి వైరు, అందులో డిఎల్ అనేటువంటి ఎలిమెంట్ తీసుకొని ఆ డిఎల్ అనేటువంటి ఎలిమెంట్ నుంచి ఒక పాయింట్ ఏ తీసుకున్నాం. ఆ డిఎల్ అనేటువంటి ఎలిమెంట్కి ఆ లైన్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ యాంగిల్ని ఆర్ కింద తీసుకున్నాం. డిఎల్కి ఏకి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని ఆర్ కింద తీసుకున్నాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అని వచ్చింది. ఇది గుర్తుందా, నిన్న క్లాస్లో చెప్పింది. ఐ అంటే కరెంట్ పాసింగ్ త్రూ ది వైర్, నెక్స్ట్ డిఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్, థీటా అంటే యాంగిల్ బిట్వీన్ డిఎల్ అండ్ ఆర్, డిఎల్కి ఆర్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ థీటా, ఆర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ఎలిమెంట్ అండ్ పాయింట్, ఎలిమెంట్కి పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి దూరం ఆర్. ఇప్పుడు మనం అదే బయోట్ సావర్ట్స్లోని ఇక్కడ అప్లికేబుల్ చేసుకోవాలి. అంటే బయోట్ సావర్ట్స్లోని అప్లికేబుల్ చేయడానికి అక్కడ ఏం చేసా, ఒక ఎలిమెంట్ డిఎల్ని తీసుకున్నా. ఇక్కడ కూడా అంతే, డిఎల్ అనేటువంటి ఎలిమెంట్ ఇదిగోండి, ఏబి అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నాను. ఈ ఏబి అనేటువంటి ఎలిమెంట్ యొక్క లెంత్ని డిఎల్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేసాం, ఈ డిఎల్కి పాయింట్కి మధ్యలో ఒక లైన్ తీసుకొని ఆ డిస్టెన్స్ని ఆర్ అనుకున్నాం. ఇదిగోండి, ఇది డిఎల్, ఇది పాయింట్. ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని నేను ఆర్ కింద తీసుకుంటున్నా, ఆర్. నెక్స్ట్ థీటా, థీటా అనేది ఎక్కడ యాంగిల్, డిఎల్కి ఆర్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. ఇదిగోండి, ఇది డిఎల్, ఇది ఆర్, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని థీటా కింద నేను తీసుకున్నాను. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అంతేగా వాల్యూస్. ఇప్పుడు ఆ ఫార్ములాని మనం ఇక్కడ అప్లికేబుల్ చేద్దాం. అప్లికేబుల్ చేస్తే ఏమొస్తుంది, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పి డ్యూ టు ఏబి. ఏబి వలన పి దగ్గర వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుంది, డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. వాల్యూస్ ఏం మార్చుకుని రాశాను, ఎందుకని రాశాను, అక్కడ ఏవైతే టర్మ్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా అవే టర్మ్స్ అవే పేరుతో తీసుకున్నాం కాబట్టి దాన్ని ఏం మార్చట్లేదు. అయితే ఇక్కడ ఈ థీటా ఉంది కదా, ఈ థీటా అనేది నియర్లీ ఎంతకు సమానం అవుతుంది, 90కి సమానం అవుతుంది. ఎందుకని అంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లూప్ అంటే సర్కిల్, ఇది సర్కిల్ యొక్క అవుటర్ ఎడ్జ్, నథింగ్ బట్ సర్కంఫరెన్స్. ఈ బౌండరీ, ఈ బౌండరీకి మనం గీసినటువంటి లైన్ అనేది ఏ విధంగా కనబడుతుంది, ఒక టాంజెంట్ రూపంలో ఉంటుంది. బౌండరీకి ఎలా ఉంది, అది టాంజెంట్ రూపంలో. అంటే మీరు ఇక్కడ టాంజెంట్ అనేది ఒక పాయింట్ దగ్గరే కలవాలి కదా సార్, కానీ మీకు ఇక్కడ ఈ లెంత్ మొత్తం కూడా కలిసింది, మరి అది టాంజెంట్ ఎలా అయిద్ది అని అనుకోవద్దు. ఇది మనం 2 డైమెన్షన్లో గీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఉంది. మనం ఒకవేళ 3 డైమెన్షన్లో తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంగిల్ తీసుకోండి, ఒక బ్యాంగిల్ని సైడ్ నుంచి చూస్తే మనకి ఒక డయామీటర్ గుండా చూసినట్లయితే ఒక సర్కిల్ షేప్ క్లియర్గా కనబడుతుంది. అదే మీ వైపు తిప్పుకున్నట్లయితే ముందు వైపుకి కర్వ్డ్గా కనబడుతుంది. మనం ఈ పైన ఉన్నటువంటి ఇదిగోండి ఇలా కనబడుతుంది ముందు వైపున,
ఈ పైన ఉన్నటువంటి పాయింట్ నుంచి ఇలా తీస్తున్నాం పీని, అంటే మనం తీసుకునేటువంటి లైన్ ఏమవుతుంది, దాని మొత్తం గుండా వెళ్ళదు, జస్ట్ ఒక పాయింట్ గుండా టచ్ అవుతూ వెళ్తుంది. అంటే ఇది ఎలా ఉంటుంది, నియర్లీ టాంజెంట్ లాగా ఉంటుంది. టాంజెంట్కి రేడియస్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ ఈ తీటా ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. తీటా ఈక్వల్ టు 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, dB ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాస్తున్నాను అమ్మా, μ0/4π ఇంటూ IDL/r² అవుతుంది. తీటా 90 కదా, sin 90 అంతా 1, కాబట్టి 1 రాసినారు, అయిపోయిన ఒకటే. కాబట్టి dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ IDL/r² అని రాసాం. ఇది దేనికి ఫార్ములా, magnitude of the intensity of magnetic field at P due to the element DL. DL వలన P దగ్గర వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా ఇది. అయితే ఇది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. dB అన్నాం, B అనేది ఏంటిది, వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ కాబట్టి దానికి ఏమి ఉండాలి, డైరెక్షన్ కూడా ఉండాలి. నిన్న బయోట్ సావర్స్లో చెప్పినప్పుడు వెక్టార్ ఫామ్ కూడా చెప్పాం, dB బార్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ I ఇంటూ DL బార్ క్రాస్ R బార్ బై R³ అని చెప్పాం. అంతేనా, అంటే ఇక్కడ డిఎల్ బారు ఆర్ బార్ యొక్క రిజల్టెంట్ dB బార్ అయితే. మీకు ఆల్రెడీ వెక్టార్ ప్రొడక్ట్ గురించి తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెక్టార్స్ తీసుకున్నాను అనుకోండి, A బార్ క్రాస్ B బార్ ఈజ్ ఈక్వల్ టు C బార్ అయితే ఈ C బార్ అనేది ఎటుంటుంది, ఏకి బికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ద రిజల్టెంట్ ఆఫ్ C ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓకే A బార్ క్రాస్ B బార్ ఈజ్ ఈక్వల్ టు C బార్ అయితే C బార్ అనేది AB యొక్క రిజల్టెంట్. ఈ C అనేది ఎటువైపు ఉంటుందమ్మా, ఏకి బికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేన్ తీసుకుంటే, ఈ ప్లేన్లో A బార్ ఇది, B బార్ ఇది. ఈ A బార్ క్రాస్ B బార్ చేస్తే C బార్ ఎటు వస్తుంది, పై వైపుకి వస్తుంది. అంటే C అనేది ఏకి బికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ డైరెక్షన్ మనం ఎలా కనుక్కోవచ్చు, రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ ద్వారా కనుక్కోవచ్చు, లేకపోతే రైట్ హ్యాండ్ పామ్ రూల్ ద్వారా కనుక్కోవచ్చు. రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ ఏంటి, ఫస్ట్ వెక్టార్ నుంచి సెకండ్ వెక్టార్ వైపు మన కుడి చేత్తో ఒక స్క్రూని తిప్పినట్లయితే ఆ స్క్రూ అనేది ఎటువైపు అయితే వెళుతుందో ఆ డైరెక్షన్లో రిజల్టెంట్ ఉంటుంది అని అర్థం. ఆ స్క్రూ కాన్సెప్ట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. రైట్ హ్యాండ్ పామ్ రూల్ అయితే ఈజీగా అర్థం అవుతుంది. రైట్ హ్యాండ్ పామ్ రూల్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ వెక్టార్ అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్లో మన రైట్ హ్యాండ్ని ప్లేస్ చేసి సెకండ్ వెక్టార్ వైపు స్మాలర్ యాంగిల్ గుండా మన ఫింగర్స్ని ఫోల్డ్ చేసినట్లయితే మన యొక్క థంబ్ అనేది రిజల్టెంట్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఏ బార్, ఈ ఏ బార్ కాబట్టి హ్యాండ్ నేను ఇలా కూడా ప్లేస్ చేయొచ్చు. అప్పుడు ఫింగర్స్ ఇలా వెనక నుండి ఫోల్డ్ అవ్వాలి. ఈ వెనక నుండి ఫోల్డ్ అయితే ఏ యాంగిల్ గుండా ఫోల్డ్ అయినట్టు, లార్జర్ యాంగిల్ గుండా ఫోల్డ్ అయినట్టు. ఈ లార్జర్ యాంగిల్ గుండా మనం చేయకూడదు, స్మాలర్ యాంగిల్ గుండా ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి, ఇది ఏ బార్, ఇది B బార్. రెండింటి గుండా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది కాబట్టి థంబ్ ఎటు వస్తుంది, పై వైపుకి వస్తుంది. అర్థమైంది కదా. అంటే రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫస్ట్ వెక్టార్ ఎటువైపు అయితే ఉందో ఆ డైరెక్షన్లో మనం రైట్ హ్యాండ్ని ప్లేస్ చేసి స్మాలర్ యాంగిల్ గుండా సెకండ్ వెక్టార్ వైపు ఫింగర్స్ని ఫోల్డ్ చేసినట్లయితే మన యొక్క థంబ్ అనేది ఏం తెలియజేస్తుంది, డైరెక్షన్ని తెలియజేస్తుంది. ఇక్కడ కూడా అదే విధంగా ఇదిగోండి, ఇది డిఎల్. ఈ డిఎల్ వెక్టార్ ఇటు ఉంటుంది, ఆర్ బార్ ఇటు ఉంది కదా, దీని యొక్క స్మాలర్ యాంగిల్ ఇది. వెనక నుంచి అయితే యాంగిల్ ఎక్కువ వచ్చింది. ఇదిగోండి, ఈ డిఎల్ గుండా నేను రైట్ హ్యాండ్ ప్లేస్ చేసి ఈ ఆర్ వైపు ఫింగర్స్ ఫోల్డ్ చేసా. థంబ్ అనేది ఎటు ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. అంటే ఈ P అనేటువంటి పాయింట్ దగ్గర వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇది డిబి యొక్క డైరెక్షన్. ఇప్పుడు ఈ dB అనేది డైరెక్షన్లో ఉంది. దీన్ని నేను రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే X డైరెక్షన్ ఎంత ఉంటుంది, Y డైరెక్షన్ ఎంత ఉంటుందో రిజాల్వ్ చేయాలి. సరే, ఎందుకు రిజాల్వ్ చేయాలనేది తర్వాత చెప్తాను. ముందు అసలు అది నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుందో కనుక్కుందాం. ఇది నార్మల్. ఇందాక చెప్పాను కదమ్మా, రిజల్టెంట్ వెక్టార్ అనేది మనం తీసుకున్నటువంటి రెండు వెక్టార్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇందాక C బార్ ఈజ్ ఈక్వల్ A బార్ క్రాస్ B బార్ అని రాసాం. C అనేది ఏకి బికి రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంటుందని చెప్పాం. అంటే ఈ dB అనేది ఆర్కి డిఎల్కి రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఆర్కి డిబికి మధ్యలో యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్. ఇది మనం నార్మల్ అనుకున్నాం. ఇది హారిజంటల్ లైన్. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, 90. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ ఆర్కి ఓపీకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని 5 అనుకుంటున్నా. ఇంతవరకు 90 అంటే ఇది 5 అవుతుంది. ఈ మిగిలిపోయేది ఎంత, 90 మైనస్ 5గా. ఓకే, ఇది 90, ఇంతవరకు 90 మైనస్ 5, ఇక్కడ మిగిలిపోయేది ఎంత, 5. అంటే dB అనేటువంటి వెక్టారు నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుందమ్మా, 5 అనేటువంటి యాంగిల్ని చేస్తుంది. ఓకే, ఇది కేవలం AB అనేటువంటి ఎలిమెంట్ వల్ల వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే. కానీ ఇక్కడ మనం మొత్తం లూప్ ఉంది. ఈ లూప్ మొత్తానికి కూడా మనం ఏం చేయాలి,
ఇదే విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. దీని కరెక్ట్గా ఆపోజిట్లో ఈ ఏబీకి ఆపోజిట్లో ఏ ప్రైమ్ బి ప్రైమ్ అనేటువంటి ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఈ ఏ ప్రైమ్ బి ప్రైమ్ అనేటువంటి ఎలిమెంట్ వలన పీ దగ్గర వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏబీకి ఆపోజిట్లో తీసుకుంటున్నా అన్న అంటే ఏబీ మధ్యలో ఎంతైతే లెంత్ ఉందో ఏ ప్రైమ్ బి ప్రైమ్ మధ్యలో కూడా లెంత్ అంతే ఉంటుంది. ఈ పై వైపు నుంచి పీకి ఎంత దూరం ఉంది, 6 దూరం ఉంది. ఇక్కడి నుంచి కూడా ఏ ప్రైమ్ బి ప్రైమ్ నుంచి కూడా పీకి మనం ఒక లైన్ గీస్తే ఆ దూరం కూడా ఎంత అయింది, 6 అయింది. ఎందుకని ఇవి రెండు కూడా ఆపోజిట్లీ డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్స్. అంటే ఏబీ నుంచి పీకి ఎంత అయితే దూరం ఉందో ఏ ప్రైమ్ బి ప్రైమ్ నుంచి కూడా పీకి అంతే దూరం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డిఎల్ దగ్గర యాంగిల్ 90, ఇక్కడ కూడా ఈ డిఎల్ దగ్గర కూడా యాంగిల్ ఎంత అవుతుంది, 90. సేమ్ యాస్టీస్గా పైన ఏ విధంగా అయితే వచ్చిందో కింద నుంచి కూడా అదే విధంగా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అయితే ఈ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను డిబి ప్రైమ్ కింద రాసుకుంటున్నాను. ఎంత రాద్దాం, డిబి ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ IDL/r². అమ్మా మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకని ఇది డయామెట్రికల్ ఆపోజిట్ పాయింట్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అనేది ఏబీ వల్ల ఎంతైతే వచ్చిందో ఏ ప్రైమ్ బి ప్రైమ్ వల్ల కూడా అంతే వస్తుంది. కాకపోతే ఏం మారుతుంది, డైరెక్షన్ అనేది మారుతుంది. ఇక్కడ ఏబీ అనేది పైన ఉన్నటువంటి ఎలిమెంట్ కాబట్టి మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ డిబి ప్రైమ్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో కనబడింది. అదే ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ చేసాం. అంటే ఇప్పుడు ఈ కింద విధంగా తీసుకుంటే ఏ ప్రైమ్ బి ప్రైమ్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పీ దగ్గర ఏ క్వాడ్రంట్లో ఉంటుంది. దీన్ని ఇమేజ్ తీసుకోండి, ఇలా ఫోల్డ్ చేసాం అనుకోండి, ఈ డిబి ఎటు వస్తుంది, కిందకి. అంటే 4th క్వాడ్రంట్లోకి మనకి డిబి ప్రైమ్ అనేది వస్తుంది. ఇక్కడ డిబి అనేది నార్మల్ ఎంత యాంగిల్ చేస్తుంది, 5 అనేటువంటి యాంగిల్ చేస్తుంది. డిబి ప్రైమ్ కూడా 5 అనేటువంటి యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమే. డిబి యొక్క మ్యాగ్నిట్యూడ్ కావచ్చు, డిబి ప్రైమ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావచ్చు, రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమే. కాకపోతే ఏం మారాయి, డైరెక్షన్స్ మారాయి. ఇప్పుడు ఈ డిబిని డిబి ప్రైమ్ని రెండింటిని నేను రిజాల్వ్ చేస్తున్నాను. అంటే రిజాల్వ్ అంటే ఏంటి, ఒక వెక్టార్ రెండుగా విడగొట్టడం. ఇది డిబి, ఇక్కడ యాంగిల్ 5 కాబట్టి పై వైపుకి ఎంత వచ్చింది, డిబి కాస్ 5 వచ్చింది. ఇది డిబి ప్రైమ్, ఇక్కడ నార్మల్తో చేసేటువంటి యాంగిల్ 5 కాబట్టి కింద వైపు ఎంత వచ్చింది, డిబి ప్రైమ్ కాస్ 5 వచ్చింది. హారిజంటల్ డైరెక్షన్లో తీసుకుంటే ఇది 5 కాబట్టి ఇక్కడ డిబి సైన్ 5 అని వస్తుంది. నెక్స్ట్ ఇది డిబి ప్రైమ్, ఇక్కడ డిబి ప్రైమ్ సైన్ 5 అని వస్తుంది. ఇక్కడ డిబి ఈక్వల్ టు డిబి ప్రైమ్ అంటే డిబి కాస్ 5 ఎంత ఉంటుందో డిబి ప్రైమ్ కాస్ 5 కూడా అంతే ఉంటుందిగా, అవునా. డిబి ప్రైమ్ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సమానం కాబట్టి డిబి కాస్ 5 అనేది ఎంతైతే ఉంటుందో డిబి ప్రైమ్ కాస్ 5 అనేది కూడా అంతే ఉంటుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి, మ్యాగ్నిట్యూడ్ ప్రకారం ఈక్వల్గా ఉన్నాయి, కాకపోతే ఎటు ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఈ డిబి కాస్ 5 డిబి ప్రైమ్ కాస్ 5 ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలిపోయేది ఏంటి, డిబి సైన్ 5 డిబి ప్రైమ్ సైన్ 5. ఈ రెండు ఎటు ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేయొచ్చు, మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏబి ఏ ప్రైమ్ బి ప్రైమ్ వల్ల వచ్చేటువంటి వాల్యూస్ ఇలా హారిజంటల్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇదే విధంగా మనం ఈ లూప్ మొత్తాన్ని కూడా నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద విడగొట్టుకొని ప్రతి పార్ట్ నుంచి కూడా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కున్నట్లయితే నార్మల్ డైరెక్షన్లో ఉండే మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ హారిజంటల్ డైరెక్షన్లో మాత్రమే ఉంటాయి. అంటే ఏం చెప్పుకోవచ్చు, కాస్ థీటా టర్మ్స్, నథింగ్ బట్ కాస్ 5 టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి, కేవలం సైన్ 5 టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ఆ సైన్ 5 టర్మ్స్ మొత్తము కూడా ఎటువైపు ఉంటాయి, ఎక్స్ డైరెక్షన్లో ఉంటాయి. అన్ని ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, total intensity of magnetic field at P due to loop is B equal to integral dB sin phi. ఓకే, ఇంటిగ్రల్ dB sin phi అని రాశాను. ఎందుకని ఇంటిగ్రల్ dB sin phi అని రాశాను, ఫస్ట్ దాని వల్ల వచ్చేది డిబి సైన్ 5, రెండో దాని వల్ల వచ్చేది డిబి ప్రైమ్ సైన్ 5. మనం ఇది సర్కిల్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం కోన్ తీసుకోండి. కోన్ని మీరు సైడ్ వైపు ఇలా ప్లేస్ చేస్తే ఇలా ఉంది కోన్, ఈ విధంగా కోన్ తీసుకుంటే ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుంచి టిప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకోండి, ఈ అవుటర్ ఎడ్జ్ నుంచి పి ఎంత దూరంలో ఉందో ఇక్కడి నుంచి కూడా పి అంతే దూరంలో ఉంటుంది, ఇక్కడి నుంచి కూడా పి అంతే దూరంలో ఉంటుంది, ఇక్కడి నుంచి కూడా పి అంతే దూరంలో ఉంటుంది. అంటే ఆ మొత్తము కూడా ఏమైతే అంటే ఈ సర్కిల్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా
పి అనేటువంటి పాయింట్కి సమాన దూరంలో ఉంటుంది, అంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, ఈక్వల్ యాంగిల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మొత్తం అన్నిటి వలన వచ్చేటువంటి కాస్ ఫై టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి కేవలం సైన్ ఫై టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. ఆ సైన్ ఫై టర్మ్స్ మొత్తము కూడా ఎక్స్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఏం చేశాను నేను యాడ్ చేస్తున్నా. అయితే అందులో 2 ఉంటాయో 3 ఉంటాయో 4 ఉంటాయో 5 ఉంటాయో మనకు తెలియదు, మనకి టోటల్ కావాలి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ ఏం రాసాం, ఇంటిగ్రల్ డిబి సైన్ ఫై రాసాం. అమ్మ ఇంతవరకు మాత్రం మీకు క్లియర్గా అబ్జర్వ్ అవ్వాలి, అంటే ఇది మనం ఎలా రాసాము అనేది అర్థమైతేనే నెక్స్ట్ అర్థమవుతుంది. ఇంకా మిగతాదంటే ఏముండదు, జస్ట్ క్యాలిక్యులేషనే. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు డిబి సైన్ ఫై. కొంతమంది డౌట్ వచ్చింది, సరే ఇక్కడ డీబీ రాశారు, ఇక్కడ డీబీ ప్రైమ్ రాశారు, కానీ ఇక్కడ మాత్రం డీబీనే రాశారు ఎందుకు అనొచ్చు. రెండింటి మ్యాగ్నిట్యూడ్ కూడా ఒకటే, డీబీ రాసినా ఒకటే, డీబీ ప్రైమ్ రాసినా కూడా ఒకటే. సరే ఇప్పుడు ఈ డీబీ వాల్యూ తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ ఏమైంది, ఇంటిగ్రల్ డీబీ వాల్యూ ఎంత, μ0/4π ఇంటూ ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్, μ0/4π ఇంటూ ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ సైన్ ఫై. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలమ్మా, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, కాన్స్టెంట్ టర్మ్స్ని బయట రాసుకోవాలి, వేరియబుల్స్ని మాత్రమే లోపల ఉంచుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ రాద్దాం. μ0 కాన్స్టెంట్, 4π కాన్స్టెంట్, ఐ కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్. ఇందాక చెప్పాను నేను, మనం ఒక కోన్ తీసుకున్నట్లయితే ఈ టిప్ అనేది అన్నిటికీ కూడా సమాన దూరంలో ఉంటుంది అని, అంటే ఆర్ వాల్యూ అనేది ప్రతి ఎలిమెంట్కి కూడా సేమ్ కాబట్టి ఆర్ అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఫై అని తీసుకున్నాం. ఫై అనేది ఏంటి, యాంగిల్. ఈ ఫై అనేటువంటి యాంగిల్ కూడా అన్ని డిస్టెన్స్ సేమ్ కాబట్టి అన్ని కూడా ఈక్వల్ దూరంలో ఉన్నాయి కాబట్టి ఈ ఫై అనేది కూడా ఏమవుతుంది, సేమ్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్లో కేవలం డిఎల్ మాత్రమే వేరియబుల్. చూడమ్మా, ఇందులో ఏంటి, μ0 కాన్స్టెంటే, 4π కాన్స్టెంటే, కరెంట్ కూడా కాన్స్టెంటే, ఆర్ స్క్వేర్ కూడా కాన్స్టెంటే. ఎందుకని, మనం తీసుకున్నటువంటి ఈ సర్క్యులర్ లూప్ యొక్క ప్రతి పాయింట్ కూడా పి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీకు ఇది ఒకవేళ అర్థం కాకపోతే ఒక కోన్ తీసుకోండి, మీరు కోన్ ఐస్ క్రీమ్ తింటారు కదా, ఆ కోన్ తీసుకున్నట్లయితే కోన్ యొక్క టిప్ పి, దీని యొక్క సర్ఫేసు ఈ సర్కిల్ అనుకోండి, ఈ సర్ఫేస్ సర్కిల్ అనేది ఈ పి అనేటువంటి టిప్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఆర్ కూడా కాన్స్టెంట్ అవుతుంది. సైన్ ఫై అన్నాం, ఈ ఫై అనేది ఇదిగోండి హారిజంటల్తో చేసేటువంటి యాంగిల్, అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్సే, యాక్సిస్ అనేది ఏం మారట్లేదు కాబట్టి ఆ ఫై కూడా ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి మొత్తం బయట రాస్తే ఈ డిఎల్ మాత్రమే లోపల మిగిలిపోతుంది. μ0/4π ఇంటూ I/r స్క్వేర్ ఇంటూ సైన్ ఫై ఇంటూ ఇంటిగ్రల్ డిఎల్ అని వస్తుంది. ఇంటిగ్రల్ డిఎల్ అన్నాం. ఇంటిగ్రల్ డిఎల్ అంటే ఏంటి, టోటల్ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ ఒక ఎలిమెంట్ 2 తీసుకున్నా, తర్వాత పక్కన ఒక ఎలిమెంట్, పక్కన ఒక ఎలిమెంట్, మొత్తాన్ని తీసుకున్నా అంటే మొత్తం యాడ్ చేసుకుంటూ పోతే ఏం మిగిలిద్ది, టోటల్ సర్కంఫరెన్స్ లెంత్ ఆఫ్ ది లూపేగా. లూప్ యొక్క సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి, 2πr. మనం ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా అయింది 2πr. ఇప్పుడు లూప్ యొక్క రేడియస్ నేను ఎంత అనుకున్నా, ఏ అనుకున్నా, కాబట్టి దీని యొక్క సర్కంఫరెన్స్ అనేది ఏమవుతుంది, ఏ కింద సమానం అవుతుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇంటిగ్రల్ డిఎల్ అని ఉంది, ఇంటిగ్రేషన్కి డెరివేషన్కి క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, కానీ యాక్చువల్గా అలా చెప్పకూడదు. ఇంటిగ్రేషన్కి డెరివేషన్కి క్యాన్సిల్ అయ్యింది అనుకుంటే ఎల్ అనేది మిగులుతుంది. ఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది లూప్. ఇక్కడ లూప్ యొక్క లెంత్ ఎంత, మొత్తం సర్కంఫరెన్స్కి సమానం. సర్కంఫరెన్స్ ఎంత, 2πr. ఆర్ ప్లేస్లో ఇక్కడ ఏముంది, ఏ ఉంది కాబట్టి ఇక్కడ సర్కంఫరెన్స్ ఏమని రాస్తాం, 2πa అని రాసుకుంటాం. ఇంటిగ్రల్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు 2πa ఏమవుతున్నప్పుడు, μ0/4π ఇంటూ I/r స్క్వేర్ ఇంటూ సైన్ ఫై ఇంటూ 2πa అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు తెలియని వాల్యూసే ఉన్నాయి. ఫై ఒకటి తెలియదు, ఆర్ ఒకటి తెలియదు. సరే ఇప్పుడు ఫై ఎలా అనుకోవచ్చు, ఇక్కడ డయాగ్రామ్ చూడమ్మా, ఓ ఇక్కడ ఏబి అనేది ఉంది, ఇక్కడ పి ఉంది. ఇంతవరకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోవచ్చుగా, 90 డిగ్రీస్ తీసుకుంటే. ఇది 90 డిగ్రీస్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏ, హైపోటెన్యూస్ ఎంత, ఆర్. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ డయాగ్రామ్ సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, a/r. ఓకే, ఇప్పుడు a/r ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు b ఈజ్ ఈక్వల్ ఏమైంది, μ0/4π ఇంటూ I ఇంటూ 2πa/r స్క్వేర్ ఇంటూ a/r. అంతేనా వచ్చేది. a/r అంటే ఏం రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ అయితే. ఇక్కడ చూడమ్మా, 2π/4π క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. μ0 I a స్క్వేర్, I మిగులుతుంది, a ఇంటూ a స్క్వేర్, μ0 I a స్క్వేర్ బై
2 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ అయింది. ఇక్కడ ఆర్ కూడా కనుక్కోవచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే ఇది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫ్రమ్ డయాగ్రామ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమైంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. బీజ్ కూడా ఎంత వచ్చింది, మ్యూ నాట్ ఐ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 వచ్చింది. దేనికి ఫార్ములా అది, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్. ఒక సర్క్యులర్ లూప్ యొక్క యాక్సిస్ మీద వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి జనరల్ ఫార్ములా అది. ఇక్కడ ఒక లూప్ మాత్రమే ఉంది కాబట్టి అది వచ్చింది. ఒకవేళ ఒక లూప్ కాకుండా 2 లూపులు ఉన్నాయి, అప్పుడు ఇంటూ 2, 3 లూపులు ఉంటే ఇంటూ 3. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఫర్ యాన్ లూప్స్ బి ఈజ్ ఈక్వల్ ఏనా ఇచ్చమ్మా, మ్యూ నాట్ యాన్ ఐ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇది ఎన్ లూప్స్ ఉంటాయి యాక్సిస్ మీద. ఒకవేళ ఈ పాయింట్ కనుక సెంటర్ అయితే, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ది సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ లూప్ అయితే, సర్క్యులర్ లూప్ యొక్క సెంటర్ దగ్గర అయితే, ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది, సెంటర్ దగ్గరకు వచ్చింది. అప్పుడు ఏ వాల్యూ 0 అయింది, ఎక్స్ అనేది 0 అవుతుంది. ఎట్ సెంటర్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 కాబట్టి బి ఈజ్ ఈక్వల్ ఏమైంది, మ్యూ నాట్ యాన్ ఐ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 0 అంటే ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే బయట డినామినేటర్లో 2కి పవర్లో ఉన్నటువంటి స్క్వేర్కి రెండింటికి క్యాన్సిల్ అయితే ఏ క్యూబ్ మిగులుతుంది. అప్పుడు ఏ క్యూబ్, ఏ స్క్వేర్కి క్యూబ్కి క్యాన్సిల్ అయితే బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ ఐ బై 2a మిగులుతుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ ది లూప్ యొక్క సెంటర్ దగ్గర ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ ఐ బై 2a. ఇది మనకి ఇంపార్టెంట్ ఎస్ఏ. మీకు బయట్ సావర్ట్స్ల మీద మొత్తం 3 అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫైనైట్ లాంగ్ వైర్, ఇంకోటి సర్క్యులర్ లూప్, ఇంకోటి సోలినాయిడ్. ఇంతవరకు చెప్పాను. ఇది అర్థమైతేనే, మీకు ఇది ఎలా వచ్చిందో తెలిస్తేనే నెక్స్ట్ చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ సోలినాయిడ్ అనేది వస్తుంది. సోలినాయిడ్లో ఇక్కడ వచ్చినటువంటి ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం మొత్తం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు బయట్ సావర్ట్స్ల యొక్క సెకండ్ అప్లికేషన్ అయిపోయింది. థర్డ్ అప్లికేషన్ని రేపటి క్లాస్లో స్టడీ చేద్దాం. థ్యాంక్ యూ.